నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధం అవుతా ఉంది. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఇతర పార్టీ సమీకరణలపై ఆధారపడుతుంటే గులాబీ బాస్ మాత్రం గెలుపు గుర్రాలను బరిలోకి దింపారు. ఆయా నియోజకవర్గాల సమీక్షలు లేకపోతే కార్యకర్తలు అలాగే నేతల నుంచి ఏకాభిప్రాయం తీసుకొని ఒక హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, 6 గ్యారంటీ స్కీములపై వాళ్ళు చేస్తున్నటువంటి మీనమేషాలు లెక్కబెడుతున్నటువంటి వైనాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రధాన ఎజెండాతో ఈసారి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వచ్చినటువంటి వ్యతిరేకత, కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు లోక్సభ ఎన్నికలను వేదిక చేసుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టు ఒకసారి చూస్తే ఖమ్మం నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి నాగేశ్వరరావే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక మహబూబాద్ నుంచి కూడా సేమ్ సిట్టింగ్గా ఉన్నటువంటి మాలోతి కవితలో కూడా బరిలోకి దిగుతా ఉంది. ఇక కరీంనగర్ నుంచి గత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రజాక్షేత్రంలో ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. అటు పెద్దపల్లి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ వేరే పార్టీకి వెళ్ళిపోవడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగుతా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి పేరే ఖరారు చేసింది. ఇక అనూహ్యంగా చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడతా ఉన్నారు. ఇక వరంగల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య బరిలోకి దిగింది. నిజామాబాద్కి వస్తే మరో సీనియర్ నాయకులు ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఈసారి బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. ఇక జైరాబాద్ నుంచి కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి బీబీ పాటిల్ బీజేపీ వైపు వెళ్లడంతో గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి అత్రం సక్కు, అలాగే కీలకమైనటువంటి మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక మెదక్ నుంచి కూడా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి కూడా మొన్ననే పార్టీలో జాయిన్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగనున్నారు. ఇక ఇవ్వాలే మొత్తానికి సికింద్రాబాద్ నుంచి కూడా మాజీ మంత్రి తిగుల్లా పద్మారావు గౌడ్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. అనూహ్యంగా ఈసారి భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి క్యామ మల్లేష్ని ప్రకటించారు గులాబీ బాస్. ఇక నల్గొండ స్థానానికి కూడా కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. మొత్తానికి దాదాపు 16 మంది లిస్ట్ ఇది. దీంతో పాటు గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి మెజార్టీ స్థానాల్లో గెలుపు సాధించేందుకు సమాయత్తం అవుతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.